హలో ఆల్, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ హేమ. ఇవాళ ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ అలాగే మ్యారేజ్ కౌన్సిలర్ అయినటువంటి అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడున్న సొసైటీ ప్రకారం భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత చాలా ఫాస్ట్గా విడిపోతున్నారు. సో దానికి తగ్గ కారణాలు ఏంటి సార్? అలాగే వాటిని ఎలా అధిగమించాలి? అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్టు. ఈ రోజుల్లో మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే విడిపోతున్నారు. ఇది మంచి పరిణామం కాదు, మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో సమయాన్ని పెట్టి మరి రెండు కుటుంబాలు మ్యారేజ్ చేస్తారు. మరి మ్యారేజ్ అయిన త్వరలోనే విడిపోతే మరి వీళ్ళకి ఎంతో నష్టం వస్తుందన్నమాట. అవును సార్. అందుకని ఈ విధంగా విడిపోవటం అనేది మంచిది కాదు. ఈ విడిపోవటానికి చాలా కారణాలు ఉంటాయండి. అందులో కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం. మొట్టమొదటిగా ఏం చెప్తున్నామంటే, ఈ త్వరగా విడిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే, వీళ్ళకి అసలు మ్యారేజ్ గురించి సరైన అవగాహన లేదండి. అసలు మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ కారణం తెలియకపోవటం వల్ల తొందరగా విడిపోవాలనుకుంటారు. వాల్యూస్ ఏంటి అన్నది కరెక్ట్గా దానికి అసలు ఈ బంధం ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నాం, మనం దేనికోసం చేసుకుంటున్నాం అనేది తెలియకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ రాగానే త్వరగా విడిపోతున్నారు అనమాట. ఇంకా రెండోది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. ఆ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటం అనేది ఆ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. ఆ మిస్టేక్స్ ఉండటం వల్ల రాంగ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని రాంగ్ పార్ట్నర్తో మ్యారేజ్ అయితే మరి ఆటోమేటిక్గా విడిపోవాల్సి వచ్చింది. ఓకే. ఇంకొక మూడో కారణం ఏంటంటే, ఈ మధ్య ఎక్కువగా ఈ యంగర్ జనరేషన్లో ఏమవుతుందంటే, పెళ్ళికి ముందే వేరే వాళ్ళతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ అనో లేకపోతే రకరకాల సంబంధాలు కొన్ని పెట్టుకుంటున్నారు, గర్ల్ ఫ్రెండ్ అనో ఈ సంబంధాలు పెట్టుకుంటున్నారు. మరి ఇది పెళ్ళి అయిన తర్వాత ఈ సంబంధం ఏదో విధంగా బయటపడుద్దండి. బయటపడినప్పుడు ఇక అప్పుడు వాళ్ళు కలిసి ఉండటానికి మనసు ఒప్పదన్నమాట. సో దానివల్ల కూడా విడిపోయే కారణాలు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి పెళ్ళి అంటే కేవలం ఎంజాయ్మెంట్ అనుకుంటారు. మరి కొన్ని డ్యూటీస్, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇటు భర్త కొన్ని బాధ్యతలు ఉంటాయి, భార్య కొన్ని బాధ్యతలు ఉంటాయి అనేది ఇది తెలియకపోవటం వల్ల వాళ్ళు బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడరండి. అప్పుడు ఆటోమేటిక్గా విడిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మరి మరి ఇద్దరు భార్య కొన్ని పనులు చేయాలి, భర్త కొన్ని పనులు చేయాలి. ఇది చేస్తే కదా నడిచేది. చేయకపోతే ఆటోమేటిక్గా విడిపోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఈ మధ్య కొత్త ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది పెళ్ళికి ముందు మానసిక సమస్యలు ఉంటారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాటికి మందులు వాడుతూ ఉంటారు. ఏదో ఒక మాదిరి తగ్గినట్టు అనిపించగానే ఆ మందులు వాడుతూనే పెళ్లి చేస్తారండి. అది చాలా తప్పు, చేయకూడదు, కానీ చేస్తున్నారండి. చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇది పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు బయటపడుద్ది అనమాట. బయటపడినప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేశారు అది ఇదని చెప్పేసి చేసేసి మళ్ళీ ఇది బ్రేకప్కి దారి తీస్తుంది. సో ఈ 5 విషయాలు మెయిన్ కారణాలండి ఈరోజు. ఇంకా చాలా కారణాలు ఉంటాయి, ఈ 5 మెయిన్ కారణాలు అనమాట. మరి వీటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఫస్ట్, మ్యారేజ్ గురించి సరైన అవగాహన ఉండాలండి. అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నామో, మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఏ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అంటే ఇట్ ఈస్ ఎ లీగల్ రిలేషన్షిప్. అంటే ఇది జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అండి, ఇది సంబంధం. ఇది చట్టబద్ధమైంది. అంతేగాని మీ ఫ్రెండ్షిప్ కానీ మీ లవ్ కానీ ఇవి చట్టబద్ధమైనవి కావండి. ఈ మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక చట్టబద్ధమైన రిలేషన్షిప్ అన్నమాట. ఇంకోటి తెలుసుకోవాల్సింది, పెళ్ళి అనేది కేవలం 2 వ్యక్తుల మధ్య జరగటం కాదండి. 2 కుటుంబాలు, 2 వంశాల మధ్య సంబంధాన్ని పెంచుతుందండి. ఈ విషయం తెలుసుకోవాలన్నమాట. ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఇంపార్టెన్స్ తెలుసుకుంటారో, అప్పుడు విడిపోవాలని అనుకోరండి. ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండాలని మనం పెళ్లి చేసుకున్నాం, కానీ విడిపోవడానికి చేసుకోలేదు కదా. అప్పుడు కలిసి ఉండడానికి కావాల్సిన మార్గాలు వెతుకుతారండి. అప్పుడు ఈ మ్యారేజ్ విడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది సెలక్షన్ ప్రాసెస్ అండి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చాలా రాంగ్ ఉందండి. ఎలా ఉందంటే చూడండి, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయి వైపు ఏమేమి చూస్తుంటారు, అమ్మాయి అందంగా ఉందా లేదా, జాబ్ చేస్తుందా, లేకపోతే మంచి కట్నం వస్తుందా లేదా, ఓకే, ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉందా లేదా, ఇవి చూస్తారు. ఇవి చూసేసి ఇవి బాగుంటే అతను ఓకే చేసేస్తాడు. అట్లానే అమ్మాయి వాళ్ళు కూడా, అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడా, మంచి లాక్స్లో శాలరీ ఉందా, పర్సనాలిటీ బాగుందా, ఫిజికల్గా బాగున్నాడా, ఓకే, ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉందా, సెటిల్ ఉన్నారా అనగానే వీళ్ళు ఓకే చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం వీటితో నడవదండి. కాపురం నడిచేది మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి,
ఆలోచన విధానము, అలవాట్లు ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి, అదేవిధంగా ఈ అమ్మాయి ఆలోచన విధానం ఏంటి, ఈ అమ్మాయి అలవాట్లు ఏంటి, ఈ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది, ఈ అమ్మాయి పెరిగిన వాతావరణం ఏంటి, ఆ అబ్బాయి పెరిగిన వాతావరణం ఏంటి, వీటిని బట్టి కాపురం నడుస్తుందండి. ఇవి మ్యాచ్ అవ్వాలన్నమాట. అందుకని మేమేం చెప్తున్నామంటే ఈ అందము, డబ్బులు ఇవన్నీ కావాలి, కాదని అంటలేదు. వీటికంటే ఫస్ట్ ప్రయారిటీ చూడాల్సింది ఏంటంటే అసలు ఈ అబ్బాయి ఆలోచన విధానం ఎలా ఉంది, ఓకే, ఈ అబ్బాయి వైఖరి ఏంటి, అసలు భార్యకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి మనస్తత్వం ఉందా లేదా. ఎందుకంటే కొంతమందికి అసలు ఏం తెలియదండి భార్య గురించి, తెలియకుండా పెళ్ళి దీన్ని పట్టించుకోండి అనమాట. సో అదేవిధంగా రిలేషన్షిప్స్ మీద ఆయన వైఖరి ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టే విధానం లేని వైఖరి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత అది ఈ అమ్మాయికి సూట్ అవుద్ది అనుకుంటేనే మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా అబ్బాయిలు కూడా కేవలం అమ్మాయి అందం చూసి చేసుకోకూడదండి. ఈ అమ్మాయి ఆలోచన విధానం ఏంటి, ఓకే, మ్యారేజ్ మీద ఈ అమ్మాయికి ఉన్నటువంటి దృక్పథం ఏంటి, మరి ఇన్లాస్ మీద, అత్తామామల మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, అదేవిధంగా పిల్లలకి అనే విధంగా కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందుగా తెలుసుకోవాలి ఈ అమ్మాయికి పిల్లలు కానీ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఒకళ్ళ ఇద్దరా, ఇవన్నీ కూడా తెలుసుకొని ఇవి మనకి మ్యాచ్ అయితే మనం చూసుకోవాలి. ఇదేం చేస్తున్నారు వీళ్ళు, ఇంపార్టెంట్ మాట వదిలేసేసి కేవలం అందము, డబ్బులు, బ్యాక్గ్రౌండ్ చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. రేపు కాపురం ఏమన్నా ఆలోచనలతోటి, అలవాట్లతోటి, బిహేవియర్ తోటి వీటితో నడుస్తుంది అనమాట. ఇవి ఎప్పుడైతే మ్యాచ్ కావో విడిపోతారు అనమాట. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మీరు అబ్బాయినా అమ్మాయినా రెండు పక్కల పాజిటివ్ తెలుసుకోండి, ప్లస్ తెలుసుకోండి, మైనస్ తెలుసుకోండి. ఎస్, మీరు ఈ మైనస్లు కనుక మనం మేనేజ్ చేయగలమో, తట్టుకోగలమంటే ఈ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోండి. అవతల వ్యక్తికి ఉన్న మైనస్లు మనం తట్టుకోలేము అంటే ఆ మ్యారేజ్ చేసుకోకూడదు. అప్పటికి మనము మరి ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మనం విడిపోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో కొన్ని మైనస్లు ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ ఏదో రెండు చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, మీరు యాక్సెప్ట్ చేశారు, చక్కగా వాటిని మెల్లమెల్ల కరెక్షన్ చేసుకుంటారు, ఫ్యామిలీ లైఫ్ మంచిగా నడుస్తుంది. అట్లా కాకుండా మీరు కేవలం ప్లస్సే చూసేసి రేపు మైనస్ని బయటపడడం తట్టుకోలేక అప్పుడు విడిపోవాల్సి వస్తుంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే విడిపోకుండా ఉండాలంటే సెలక్షన్ ప్రాసెస్ స్ట్రాంగ్గా ఉండాలండి. కేవలం మనం ఏదో ప్లస్ చూసి పెళ్లి చేసుకోకూడదండి. అటు పక్క మైనస్ చూడాలి, ఇటు పక్క మైనస్ చూడాలి. ఈ మైనస్ మనం తట్టుకోగలమా, తట్టుకోలేమా అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని చేసుకుంటే మనకి విడిపోవాల్సిన అవసరం రాదు, నివారించవచ్చు. తర్వాత మూడవది, మరి ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏముందంటే బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని, ఎస్పెషల్లీ కొన్ని సెక్టార్స్లో, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్, సాఫ్ట్వేర్ బ్రాండ్లో పనిచేసినప్పుడు చాలా క్లోజ్గా మూవ్ అవటము, ఫ్రెండ్షిప్లు ఏర్పడటము. మరి ఈ ఫ్రెండ్షిప్లు కూడా కొన్ని రకరకాల లెవెల్స్లో ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు మరి మీరు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోండి, అప్పుడు ఇది మీరు ఈ విషయాన్ని వాళ్ళ ముందుగా క్లియర్ చేయాలి. నాకు పలానా వ్యక్తితో ఫ్రెండ్షిప్ ఉండేది, కానీ ఇంతవరకే మా ఫ్రెండ్షిప్, ఆఫీసులో వరకు మేము ఒకళ్ళే హెల్ప్ చేస్తున్నాడు, అంతకంటే ఏం లేదు అనేది క్లియర్ చేయాలి. ఓకే, కొంతమంది క్లియర్ చేయరు అనమాట. క్లియర్ చేయకపోతే తర్వాత బయటపడుతుంది కదా, బయటపడినప్పుడు ఇక అనేక అనుమానాలకి దారి తీసి ప్రాబ్లం వస్తుంది. అందుకే ముందుగా క్లియర్ చేయండి. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే నేను నా ఫ్రెండ్నే చేసుకుంటాను, వేరే వాళ్ళని చేసుకోను అనుద్ది, చెప్పుద్ది పాపం క్లియర్. కానీ వీళ్ళు బలవంతంగా ఏం చేస్తారంటే మంచి సంబంధం వచ్చిందని చెప్పేసి ఈ అబ్బాయికి వచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు ఈ అమ్మాయి మనసులో ఆ అబ్బాయి ఉంటాడు, కానీ ఈ అబ్బాయి ఉంటాడండి, లోపలికి వెళ్ళదు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఆ కుర్రాడికి తెలుస్తుందండి, చేసుకున్న వ్యక్తి తెలుస్తుంది ఈ అమ్మాయి సరిగా ఉండట్లేదు, ఏదో ఉందని చెప్పేసి. అప్పుడు మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసి ఏదో ఒకటి బయటపడుద్ది. అప్పుడు మరి ఆటోమేటిక్గా విడిపోవాల్సి వస్తుంది. ఇది మోసం చేసినట్టు కదా ఇది. అందుకని మేమేం చెప్తున్నామంటే తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందుగా క్లియర్ చేసేయండి. ఓకే, లేదు అమ్మాయి ఒప్పుకోవట్లేదు, మీరు ఆలోచించి ఆ అబ్బాయికి మరి ఏదో విధంగా చేయాలి, కానీ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే చాలా ప్రాబ్లం దారితీస్తుంది. అనవసరంగా విడిపోవాల్సి వచ్చింది, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు, విడిపోవాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం అవుద్ది అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయికి కౌన్సిలింగ్ గురించి వచ్చాడనమాట. ఈ అమ్మాయిని చేస్తుంటే ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, ఫ్రెండ్షిప్లో ఉంది. సరే, ఇది పేరెంట్స్కి ఇష్టం లేదనమాట. ఇష్టం లేకపోతే నా దగ్గరికి వచ్చారు, సార్ మా అమ్మాయిని ఎట్లయినా మైండ్ మార్చాలి మీరు, అది ఇది అన్నారు. అంటే మేము ఒక థింకింగ్ చేంజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, 2-3 months టైం పడుతుంది. ఈ అమ్మాయి ఆలోచన విధానం మొత్తం అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంది, లవ్ ఏంది, అట్రాక్షన్ అంటే ఏంది, మ్యారేజ్ అంటే ఏంది, ఇవన్నీ నేర్పాలి అమ్మాయికి ఏమేమి ఉంటాయి అనేది. ఒక 2-3 months టైం పడుతుంది అని చెప్పాను. లేదండి మేము 2-3 months వెయిట్ చేయము, ఈ అమ్మాయికి వెంటనే పెళ్లి చేస్తానని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసేసాడు. దగ్గర రిలేషన్షిప్ తీసుకుని ఆమె చక్కగా పెళ్లి చేసుకుంది.
చేసుకుని అసలు ఎవరికి అనుమానం రాలా. ఓకే, పెళ్లి చేసేసుకుని అన్నీ బాగా జరిగినాయి. ఒకరోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నోట్బుక్ తెచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళి ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయింది. అయ్యో. మరి ఇప్పుడు ఈ పేరెంట్స్ ఎంత ప్రాబ్లంలు పడతారు చూడండి, సోషల్గా ఎంత షేమ్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అందుకని మేము చెప్తున్నాం, ఇటువంటివి ఉంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలండి. తొందరపడి చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లంలు పడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, బాధ్యతలు తెలియాలి. ఏమేమి విధులు భారీగా అమ్మాయి ఏం పనులు చేయాలి, ఏమేం బాధ్యతలు తీసుకోవాలి, భర్తగా ఆయన ఏమేమి తీసుకోవాలి, ఏమేం పనులు చేయాలి అనేది ఇద్దరికి తెలియాలండి, నేర్పాలండి. పెళ్ళికి ముందైనా నేర్పాలి. అందుకని మేము జనరల్గా ఏం చేస్తామంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మ్యారేజ్ చేసుకోక ముందు, సెట్ అయిన తర్వాత సెట్ కాకముందు కానీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాం అనమాట. అప్పుడు వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నేర్పుతాం అనమాట. భర్తగా బాధ్యతలు ఏంటి అంటే భార్యను ఎలా చూసుకోవాలి, భార్య అవసరాలు ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎలా తీర్చాలి, ఓకే, అమ్మాయికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ నేర్పుతాం అనమాట. అట్లనే అమ్మాయికి కూడా నేర్పుతాం. మరి భర్త పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని ఎలా మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ చక్కగా నేర్పితే అప్పుడు వీళ్ళు విడిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇద్దరికి తెలుసు, డ్యూటీస్ తెలుసు, బాధ్యతలు తెలుసు, ఏమేమి ఎదురు చేయాలో చక్కగా చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది అనమాట. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి మందులు వాడుతూ కొంచెం తగ్గినట్టు అనిపించగానే పెళ్లి చేస్తున్నారండి. ఇది చాలా తప్పండి. ఎవరైనా సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతూ పెళ్లి చేస్తే అది లీగల్గా తప్పండి, అది చట్టబద్ధంగా తప్పది. అందుకని మేమేం చెప్తున్నామంటే మీరు మందులు వాడుతున్నంత కాలం పెళ్లి చేయకూడదు. ఈ అమ్మాయికి ఈ మానసిక సమస్య నుంచి ముందు బయటికి తీసుకురావాలి. ఇంకోటి యాజ్ ఎ సైకాలజిస్ట్ నేను చెప్తున్నానంటే మీరు వాడే మందుల వల్ల ఆ మానసిక సమస్యలు వచ్చి అమ్మాయి బయటకు రాలేదు, అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి లేనిపోయిన బాడీలో అనేక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళు చేయాల్సిందంటే మాలాంటి సైకాలజిస్ట్కి వచ్చి చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించి ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి దానికి కావాల్సిన థింకింగ్ మార్చి, ఆలోచన విధానం మార్చి, కావాల్సిన నాలెడ్జ్ ఇస్తే ఆ అమ్మాయి మానసిక సమస్యలోంచి బయటకు వచ్చింది. మానసిక సమస్యలోంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి. బయటకు వచ్చిన పెళ్లి చేస్తారు, ప్రాబ్లం అంత నార్మల్గా ఉంది కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ నడుస్తుంది. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే ఆ పెళ్లి చేస్తే అన్ని సెట్ అవుతలేని కొంతమంది ఆలోచన అనమాట. లైక్ ఇవాళ జనరేషన్స్లో కూడా సార్ అదేలే పెళ్ళి అయితే అంత సరైపోతుంది, అంత కరెక్ట్గా ఉంటుంది, ఒక లైన్లో పడతారు అని చెప్పి అంటుంటారు. ఈ ఆలోచన కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్న వ్యక్తి పెళ్ళి అవ్వగానే మరి ఈ బిహేవియర్ మారదు కదా, తన థింకింగ్ మారదు కదా. సో కాబట్టి ఆ ఆలోచన కరెక్ట్ కాదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది పెళ్ళి అనేది లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన సంబంధం. అందుకని ఇద్దరు ఒకరికొకళ్ళు మ్యాచ్ అవ్వాలి. అంటే ఈ అమ్మాయి లక్షణాలు, ఈ అబ్బాయి లక్షణాలు ఇద్దరు ఒకరికొకళ్ళు సరితొగుతాయి అనుకుంటే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఏమంటే ఇట్లా ఓడిపోతుంటారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే చక్కగా మ్యారేజ్ గురించి మంచి అవగాహన ఏర్పరచుకోండి. ఓకే, ఆ సెలక్షన్ చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కొంత గైడెన్స్ తీసుకుంటే ఈ అమ్మాయికి సూట్ అవుతాడు లేదా ఈ అబ్బాయికి సూట్ అవుతాడు లేదంటే క్లియర్గా చెప్తాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది బాగా సాఫ్ట్గా ఉన్న అబ్బాయికి మంచి డైనమిక్ యాక్టివ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేస్తారండి. ఇది చాలా తప్పండి. ఈ కాపురం నడవదండి. ఇది ఆటోమేటిక్గా డైవర్స్ దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇతను మ్యాచ్ కాదు. షీ ఎక్స్పెక్ట్స్ డైనమిక్ బాయ్, బయటికి వెళ్ళాలి, తిరగాలి, సైడ్ సీకి వెళ్ళాలి, రకరకాల కోరికలు ఉంటాయి అమ్మాయికి. ఇతనేమన్నా ల్యాప్టాప్ నుంచి ముందుకు బయటకు రాకపోతే ఇది ఎలా కుదురుతుంది మ్యాచ్. కాబట్టి మేము చెప్తున్నట్టు ఈ సాఫ్ట్గా ఉన్న వాళ్ళకి సాఫ్ట్ అమ్మాయిని చూడండి, కానీ డైనమిక్ అమ్మాయిని చేస్తే చాలా ప్రాబ్లంలు పడతారు. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ మంచిగా ఉండాలి. ఏమన్నా మ్యారేజ్కి ముందు ఉంటే వాటిని చక్కగా క్లియర్ చేసుకోండి. చక్కగా రెస్పాన్సిబుల్ డ్యూటీస్ నేర్చుకోండి. ఓకే, అదేవిధంగా ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే మ్యారేజ్ ముందు క్లియర్ చేసుకోండి. చక్కగా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీ ఫ్యామిలీ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తెలుసుకున్నారు కదా, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం మ్యారేజ్ చేసుకునే ముందే అంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూసో, అమ్మాయి తరపు ఆస్తి చూసో, లేదా అబ్బాయి ఫిజిక్ చూసో, పర్సనాలిటీ చూసో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆఖరికి రిజల్ట్ డివోర్స్ తోటి లేదంటే విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సార్ చెప్పినట్టుగానే చాలా విషయాలు చెప్పారు ఈరోజు. ఒకవేళ మీకుగా డీల్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఇలా
మ్యారేజ్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే ఒక బెటర్ పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ కానీ ఒక బెటర్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ని కానీ మనం డెవలప్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా డివోర్స్ లాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండొచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు.